హాయ్ ఫ్రెండ్స్, 1వ తారీఖు 9వ నెల 2024 ఆదివారం నాటి న్యూస్ పేపర్లో కరెంట్ అఫైర్స్ ఒకసారి గమనించండి. మహిళలకు సత్వర న్యాయం అందాలి అని చెప్పి జిల్లా న్యాయ వ్యవస్థ జాతీయ సదస్సులో మోడీ తెలపడం జరిగింది. క్వశ్చన్: ఇటీవల కాలంలో జిల్లా న్యాయ వ్యవస్థ జాతీయ సదస్సు ఎక్కడ నిర్వహించారు, ఎప్పుడు నిర్వహించారు అని అడుగుతాడు. ఢిల్లీలోని భారత మండపంలోని ఆగస్టు 31వ తారీఖున నిర్వహించడం జరిగింది. క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి, జిల్లా న్యాయ వ్యవస్థ జాతీయ సదస్సు ఢిల్లీలోని భారత మండపంలోని ఆగస్టు 31న నిర్వహించడం జరిగింది. ఇందులో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పేరు ఇవ్వడం జరిగింది, డివై చంద్రచూడ్. యూపీఐ అంతర్జాతీయ రికార్డు అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. యూపీఐ వెబ్రివేషన్ కూడా అడుగుతాడు. యూపీఐ వెబ్రివేషన్ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ వెబ్రివేషన్ గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. ఇది మరో ఘనత సాధించింది. లావాదేవీల సంఖ్య పరంగా ప్రపంచంలో దిగ్గజ డిజిటల్ చెల్లింపుల ప్లాట్ఫామ్లను యూపీఐ వెనక్కి నెట్టినట్లు ఓ నివేదిక వెల్లడించింది. ఆ నివేదిక ఏంటంటే, పేసెక్యూర్ తాజా గణాంకాల ప్రకారము ఏప్రిల్ జూలైలో యూపీఐ ప్లాట్ఫామ్ ద్వారా 80 లక్షల కోట్లు లావాదేవీలు జరిగాయని చెప్పి తెలపడం జరిగింది. ఇటీవల కాలంలో ఏప్రిల్ జూలై నెలలో యూపీఐ ప్లాట్ఫామ్ ద్వారా ఎన్ని లక్షల కోట్లు లావాదేవీలు జరిగాయి అని అడుగుతాడు. 81 లక్షల కోట్లు. ఇక్కడ వివిధ దేశాలకు చెందినటువంటి కొన్ని ముఖ్యమైన దేశాలకు చెందినటువంటి డిజిటల్ ప్లాట్ఫామ్లు, డిజిటల్ చెల్లింపుల ప్లాట్ఫామ్ల పేర్లు ఇవ్వడం జరిగింది, గుర్తుపెట్టుకోండి, ఇవి ఇంపార్టెంట్. చైనాకి చెందిన డిజిటల్ ప్లాట్ఫాము అలిపే. అలిపే ఏ దేశానికి చెందినటువంటి డిజిటల్ చెల్లింపుల ప్లాట్ఫామ్ అని అడుగుతాడు, చైనా. అదేవిధంగా అమెరికాకి చెందింది పేపాల్, బ్రెజిల్కి చెందింది ఫిక్స్. బ్రెజిల్కి చెందిన డిజిటల్ చెల్లింపుల ప్లాట్ఫామ్ పేరు ఫిక్స్, ఇంపార్టెంట్, ఈ మూడు గుర్తుపెట్టుకోండి. భారతదేశానికి చెందినటువంటి ఈ యూపీఐ డిజిటల్ చెల్లింపుల ప్లాట్ఫామ్ ద్వారా ఒక సెకండ్కి ఎన్ని లావాదేవీలు జరిగాయి అని కూడా అడగచ్చు. 3729.10 లావాదేవీలు జరిగినట్టు ఒక నివేదిక తెలపడం జరిగింది. ప్రభుత్వ వ్యయాల తగ్గడం వల్లే జీడిపి వృద్ధి రేటు నెమ్మదించింది అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ఇటీవల కాలంలో 15 నెలల కనిష్టానికి జీడిపి వృద్ధి రేటు నమోదవడం జరిగింది. ఇటీవల కాలంలో ఏప్రిల్ జూన్ నెలలో జీడిపి వృద్ధి రేటు 15 నెలల కనిష్టానికి ఎంత శాతానికి నమోదైంది అని అడుగుతాడు, 6.7%, ఇంపార్టెంట్. ఇటీవల కాలంలో ఏప్రిల్ జూన్ నెలలో జీడిపి వృద్ధి రేటు ఎంత శాతం నమోదైంది అని అడిగితే 6.7%. ఆర్బీఐ గవర్నర్ పేరు ఏమిటి అని కూడా అడుగుతాడు. ఆర్బీఐ గవర్నర్ పేరు శక్తికాంత్ దాస్. ఆగ్నేయాసియా రామకథ అని చెప్పి రామాయణాన్ని వివిధ దేశాల్లో వేరు పేర్లతో పిలవటం జరుగుతుంది. వేరు పేర్లతో రామాయణాన్ని అక్కడ ప్రదర్శించడం కూడా జరుగుతుంది. కాబట్టి వివిధ దేశాల్లో రామాయణాన్ని ఏ పేర్లతో పిలుస్తారో ఒకసారి గమనించండి. కంబోడియాలో రామాయణాన్ని రీమ్ కౌర్ అనే పేరుతో పిలవడం జరుగుతుంది. అదేవిధంగా ఆగ్నేయాసియా దేశాల్లో వివిధ రామాయణాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. థాయిలాండ్లో రామాయణాన్ని రామ్ కీన్ అని పిలుస్తారు. అదేవిధంగా కోన్ అనే నృత్యం కూడా రామాయణానికి సంబంధించింది. ఇది థాయిలాండ్లో కోన్ అనే నృత్యం ద్వారా రామాయణాన్ని ప్రదర్శించడం జరుగుతుంది. కోన్ అనే నృత్య రూపం ఏ దేశానికి సంబంధించింది అని అడుగుతాడు, థాయిలాండ్. అదేవిధంగా ఫిలిప్పీన్స్లో రామాయణాన్ని మహరథ లావణగా పిలవటం జరుగుతుంది. మహరథ లావణ అనే రామాయణాన్ని ఏ దేశంలో పిలుస్తారు అని అడుగుతాడు, ఫిలిప్పీన్స్. అదేవిధంగా సింగికిల్ అనే రామాయణ నృత్య రూపకం కూడా ఏ దేశంలో నిర్వహిస్తారని అంటే ఫిలిప్పీన్స్లో. అదేవిధంగా జావా ద్వీపంలో రామాయణాన్ని ఏమని పిలుస్తారంటే కాకావిన్ అని రామాయణం ఎక్కడ ఏ ద్వీపంలో పిలుస్తారని అంటే జావా ద్వీపం. అదేవిధంగా మయన్మార్లో రామాయణాన్ని యామాయణ లేదా యామజాట్గా పిలవటం జరుగుతుంది. కాబట్టి వివిధ దేశాల్లో రామాయణాల పేర్లు ఇచ్చి రామాయణాన్ని ఏమని పిలుస్తారు అక్కడ అని అడుగుతాడు. కాబట్టి ఈ పేర్లు గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా లావోస్లో జాతీయ ఇతిహాసం ప్రాలాక్ ప్రారామ్ పేరుతోనే రామాయణం కనిపిస్తుంది. లావోస్లో ఏ విధంగా పిలుస్తారంటే రామాయణాన్ని ప్రాలాక్ ప్రారామ్. మహిళా సాధికారతలో వెనకంజు అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. శ్రామిక శక్తిలో మహిళా భాగస్వామ్య రేటు ప్రకారంగా 180 దేశాలని ఈ జాబితాలో తీసుకుంటే అందులో భారతదేశ స్థానం ఎంత అని అడుగుతాడు క్వశ్చను. శ్రామిక శక్తిలో మహిళా భాగస్వామ్య రేటు ప్రకారంగా భారతదేశం ఎన్నో స్థానంలో ఉందని అడిగితే 187 దేశాల జాబితాలో ఇండియా 165వ స్థానంలో నిలవటం జరిగింది, ఇంపార్టెంట్. శ్రామిక శక్తిలో మహిళా భాగస్వామ్యం ఏ దేశంలో ఎంత శాతం ఉంది అని కూడా అడుగుతాడు. ఆస్ట్రేలియాలో 61.5%తో ఆస్ట్రేలియా
శ్రామిక శక్తిలో మహిళా భాగస్వామ్యాన్ని కలుపుకుని ప్రథమ స్థానంలో ఉంది. తర్వాత చైనా 60.5%తో సెకండ్ ప్లేస్లోనే, అమెరికా 56.5%తో మూడో ప్లేస్లోనే ఉంది. అదే భారతదేశంలో శ్రామిక శక్తిలో మహిళా భాగస్వామ్యం ఎంత శాతం ఉంది అని అడిగితాడు. ఇంపార్టెంట్. 32.7% మా శ్రామిక శక్తిలో మహిళా భాగస్వామ్యం ఉంది భారతదేశంలో. ఈ పర్సంటేజ్ ఎవరు ఇచ్చారంటే ప్రపంచ బ్యాంకు జెండర్ డేటా రిపోర్ట్ ప్రకారంగా ఈ నివేదిక రావడం జరిగింది. ఇంపార్టెంట్ ఇది. ఈ టేబుల్ ఒకసారి గుర్తుపెట్టుకోండి. హర్యానా పోలింగ్ తేదీ అక్టోబర్ 5కు మార్చడం జరిగింది. ఇటీవల కాలంలో కేంద్ర ఎన్నికల సంఘం హర్యానాకి మరియు జమ్మూ కాశ్మీర్కి ఎన్నికల నోటిఫికేషన్ని రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి హర్యానా యొక్క అసెంబ్లీ స్థానాలు ఎన్ని అని అడుగుతాడు. 90. అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ యొక్క అసెంబ్లీ స్థానాలు కూడా 90. గుర్తుపెట్టుకోండి, రెండాటికి 90 స్థానాలే అసెంబ్లీ స్థానాలు. కేంద్ర ఎన్నికల సంఘంలో 3 కమిషనర్లు ఉంటారు. ఒక ప్రధాన ఎన్నికల కమిషనర్, 2 కమిషనర్లు. ప్రధాన ఎన్నికల కమిషనర్ పేరు రాజీవ్ కుమార్. 22 మందితో రష్యాలో హెలికాప్టర్ అదృశ్యం అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. రష్యాలో 22 మందితో ప్రయాణిస్తున్నటువంటి ఒక హెలికాప్టరు కనిపించకుండా పోయింది. ఇది ఎక్కడ జరిగింది అని కూడా అడుగుతాడు. కాబట్టి ఈ హెలికాప్టరు చమ్చత్కా ద్వీపకల్పంలోని వచ్క్ డెస్ట్స్ అగ్నిపర్వతం సమీపంలో కనిపించకుండా పోయింది. వచ్క్ డెస్ట్స్ అగ్నిపర్వతం ఏ దేశంలో ఉంది అని అడుగుతాడు. ఈ సంఘటన జరిగింది కాబట్టి రష్యాలో ఉంది. లేకపోతే కమ్చత్కా ద్వీపకల్పం ఏ దేశంలో ఉంది అని కూడా అడుగుతాడు. రష్యాలో ఉంది. ఇంపార్టెంట్. లావోస్ సైబర్స్ వెట్టి చాకరీ నుంచి భారతీయులు విముక్తి అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. లావోస్ సైబర్ వెట్టి చాకరీ నుంచి ఇటీవల కాలంలో ఎంతమంది భారతీయులని భారత దౌత్య కార్యాలయం రక్షించింది అని అడుగుతాడు. 47 మంది భారతీయులను. లేకపోతే ఇటీవల కాలంలో 47 మంది భారతీయులను భారత దౌత్య కార్యాలయం ఏ దేశం నుంచి విడిపించింది అని అడుగుతాడు. లావోస్లో సైబర్ వెట్టి చాకరీ దగ్గర నుంచి విడిపించడం జరిగింది లావోస్. ఈరోజు న్యూస్ పేపర్లో కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఇచ్చారు, వాటిని గమనించండి. ప్రతిష్టాత్మక నెల్సన్ మండేలా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందుకున్న తొలి భారతీయుడిగా ఇటీవల ఎవరు వార్తల్లో నిలిచారు? ఆన్సరు వినోద్ గణత్రా. ఇంపార్టెంట్. ఇతను ఈ ప్రముఖ బాలల చిత్ర దర్శకుడు చలనచిత్ర రంగానికి చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా ఎన్నోవది అని కూడా అడుగుతాడు. 7వ నెల్సన్ మండేలా చిల్డ్రన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో దక్షిణాఫ్రికా ఈ పురస్కారాన్ని ఈయనకు ప్రదానం చేసింది. భారత పాకిస్తాన్ సరిహద్దుల్లో ఈయన రూపొందించిన గుజరాతీ చిత్రం హరుణ్ అరుణ్ 26వ చికాగో అంతర్జాతీయ బాలల చిత్రోత్సవంలో లివ్ ఉల్మాన్ శాంతి బహుమతి గెలుచుకుంది. ఇంపార్టెంట్. ఈ బహుమతి గెలుచుకున్నటువంటి వ్యక్తి పేరు కూడా అడుగుతాడు. వినోద్ గణత్రా. దీన్ని అందుకున్న ఏకైక భారతీయుడు కూడా వినోద్ గణత్రాయే. ఇంపార్టెంట్. ఈ బిట్టు ఏదో ఒక బిట్టు రావచ్చు ఇందులోంచి. అంతర్జాతీయ అభ్యాస సంస్థ నలంద విశ్వవిద్యాలయం నూతన క్యాంపస్ను ప్రధాని నరేంద్ర మోడీ 2024 జూన్ 19న ఏ రాష్ట్రంలో? రాజ్గిర్లో నలంద పురాతన శిథిలాల సమీపంలో ప్రారంభించారు. ఆన్సరు బీహార్ రాష్ట్రంలో. ఎడ్ ఫైండ్స్ ఏ హోమ్ పుస్తకాన్ని రచించిన బాలీవుడ్ నటి ఎవరు? ఆన్సరు అలియా భట్. ఛాంపియన్ క్రీడల విషయానికి వస్తే ప్రజెంట్ పారాలింపిక్స్ ఫ్రాన్స్లోని పారిస్ నగరంలో జరుగుతున్నాయి. ఈ పారా ఒలింపిక్స్లో షూటింగ్లో భారత్కు మరో పథకం దక్కింది. శనివారం నాడు రుబీనా ఫ్రాన్సిస్ కాస్యాన్ని ముద్దాడింది. మహిళల P2 10 మీటర్స్ ఎయిర్ పిస్టల్లో SH1 విభాగంలో ఆమె 3వ స్థానంలో నిలిచి కాంస్య పథకాన్ని సాధించడం జరిగింది. ఆమె పేరు రుబీనా ఫ్రాన్సిస్. ప్రజెంట్ టెన్నిస్లో US ఓపెన్ జరుగుతుంది. US ఓపెన్ ఏ కోర్టులో నిర్వహించేటటువంటి టెన్నిస్ ట్రోఫీ అంటే గ్రాస్ కోర్టులో నిర్వహించేటటువంటి టెన్నిస్ ట్రోఫీ.